హలో ఎవ్రీవన్. సో ఎప్పటి నుంచో ఈ లెజెండరీ డైరెక్టర్ గురించి మాట్లాడడానికి ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ ఫైనలీ టైం వచ్చింది బికాస్ ఇవాళ ఆయన బర్త్డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే మార్టిన్ స్కార్సెసీ. అండ్ ఈ బర్త్డే తో హీస్ టర్నింగ్ 82 బట్ స్టిల్ హీస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ మూవీస్. సో గెట్ రెడీ గైస్, ఈ వీడియోలో మీరు ఆయన గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నారు. లైక్ విచ్ ఇండియన్ డైరెక్టర్ ఇన్స్పైర్డ్ హిమ్ ఏ లాట్, అండ్ డైరెక్షన్ కన్నా ముందు వాట్ వాజ్ హిస్ ఫస్ట్ చాయిస్, అండ్ టిల్ నౌ తనని ఎన్నిసార్లు ఆస్కర్స్ కి నామినేట్ చేశారు. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు లెట్ us see. బట్ బిఫోర్ దట్ ఇలాంటి వీడియోస్ టేక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో అందుకే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైమ్ లెట్స్ గో. అండ్ ఫుల్ నేమ్ వచ్చేసి మార్టిన్ చార్లెస్ స్కార్సెసీ అండ్ హీ వాస్ బోర్న్ ఆన్ November 17th, 1942 న్యూయార్క్ USA. అండ్ వాళ్ళ ఫాదర్ పేరు చార్లిస్, మదర్ పేరు క్యాథరిన్. వాళ్ళిద్దరూ కూడా క్లాత్ ఇండస్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు. సో యాక్చువల్లీ ది బిలాంగ్ టు ఇటలీ. వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. సో మార్టిన్ ఒరిజినల్ సర్నేమ్ వచ్చేసి స్కార్సెసీ, బట్ ట్రాన్స్క్రిప్షన్ ఎర్రర్ మూలన ఇట్ బికెమ్ స్కార్సెసీ. సో తన చిన్నప్పుడు వాళ్ళు మెన్హాటన్ లో ఒక చిన్న ఇటలీ నెబర్హుడ్ లో ఉండేవాళ్ళు. అండ్ ఇన్ చైల్డ్హుడ్ హీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ అస్తమా. సో అందుకే అందరు చిన్నపిల్లల్లాగా తను బయటికి వెళ్ళి ఆడుకోవటం కుదిరేది కాదు. అండ్ అందుకే వాళ్ళ ఫ్యామిలీ తన చిన్నప్పటి నుంచే సినిమాలకు తీసుకెళ్లేవాళ్ళు. వెరీ టోల్డ్ దట్ తను గుర్తున్నంత వరకు థియేటర్ లో తను చూసిన ఫస్ట్ సినిమా వచ్చేసి 1964 లో రిలీజ్ అయిన డ్యూయల్ ఇన్ ది సన్. అండ్ ఆ టైం తన ఏజ్ వచ్చేసి 4 years. అండ్ అలాగే వాళ్ళ ఇంట్లో ఒక టీవీ ఉండేది అండ్ హీ యూజ్డ్ టు వాచ్ దట్ ఎ లాట్. సో ఇలా చిన్నప్పటి నుంచి స్లోలీ డెవలప్ ప్యాషన్ టువర్డ్స్ మూవీస్. అండ్ ఇంకోవైపు హిస్ ఫ్యామిలీ వాజ్ వెరీ రిలీజియస్. అండ్ అందుకే చిన్నప్పటి నుంచి హీ వాజ్ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై క్యాథలిక్ చర్చ్. ఇన్ఫాక్ట్ అందుకే లేటర్ అండ్ మూవీస్ లో మీరు ఇలాంటి థీమ్స్ చూడొచ్చు, లైక్ మొరాలిటీ, సిన్, రెడెంప్షన్ ఇలాంటివన్నీ. ఇన్ఫాక్ట్ అసలు బిఫోర్ డైరెక్టర్ హీ వాంటెడ్ టు బికమ్ ఏ క్యాథలిక్ ప్రీస్ట్, కానీ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అవ్వడంతో ఆ డ్రీమ్ వదిలేసుకున్నాడు. అండ్ దెన్ హీ జాయిన్డ్ NYU's వాషింగ్టన్ స్క్వేర్ కాలేజ్ where he completed his Bachelor of Arts degree in 1964. And after that from New York University he completed his Master of Arts degree in 1968. సో కాలేజీలో చదువుతున్నప్పుడే with help of his professors and friends he started making short films. ఫస్ట్ ఇది 1963 లో రిలీజ్ చేశారు. దాని పేరు వచ్చేసి వాట్స్ ఏ నైస్ గర్ల్ లైక్ యూ డూయింగ్ ఇన్ అ ప్లేస్ లైక్ దిస్. అండ్ అలా ఇంకొన్ని షార్ట్ ఫిల్మ్స్ తయారు చేశాడు. బట్ హిస్ మోస్ట్ నోటిసబుల్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి ది బిగ్ షేవ్. వేరే షార్ట్ ఫిల్మ్ వచ్చేసి వియత్నాం వార్ కి ఒక మెటఫర్ లాంటిది. వేరే ఒక అతను ట్రైస్ టు షేవ్ టిల్ అతని ఫేస్ నుంచి బ్లడ్ వచ్చేదాకా. BA కంప్లీట్ అయ్యాక MA చదువుతున్నప్పుడు అదే కాలేజ్ లో హీ స్టార్టెడ్ టీచింగ్ ఆల్సో. అండ్ అక్కడ చదువుతున్నప్పుడే హీ వాజ్ ఎక్స్పోజ్ టు ఇంటర్నేషనల్ సినిమా లైక్ ఇటాలియన్, ఫ్రెంచ్, ఇండియన్ ఇలాంటి మూవీస్ కి వాజ్ ఇంట్రడ్యూస్డ్. అండ్ ఒక రోజు టీవీ చూస్తున్నప్పుడు ఇండియన్ ఫిల్మ్ మేకర్ అయిన సత్యజిత్ రే డైరెక్ట్ చేసిన పతిర్ పంచాలి మూవీ టీవీలో వచ్చిందంట. సో మధ్యలో యాడ్స్ వచ్చినా గానీ తను కంప్లీట్ గా కూర్చుని మూవీ చూశాడంట. అండ్ అలా ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఫిల్మ్ మేకర్ అయిన సత్యజిత్ రే వర్క్ తను చూశాడు. అండ్ హీ బికేమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అండ్ తర్వాత తను ఎతికి మరి అప్పు ట్రిలాజీ మొత్తం కంప్లీట్ చేశాడంట. అండ్ ఈ ప్రాసెస్ లోనే తను ఇండియా కల్చర్ ఇవన్నీ తెలుసుకున్నాడు. Film that I really saw about India was Pater Panchali by Sajid Ray. అండ్ అలాగే హీ వాజ్ వర్కింగ్ యాజ్ ఎడిటర్ అండ్ అలాగే అసిస్టెంట్ డైరెక్టర్. అండ్ అలా ఆయన కొన్ని పాపులర్ కాన్సెప్ట్ వీడియోస్ కూడా ఎడిట్ చేశాడంట. ఇన్ఫాక్ట్ వన్స్ హీ వాజ్ ఆఫర్డ్ ఏ ఫుల్ టైమ్ ఎడిటర్ జాబ్, బట్ దాన్ని ఆయన రిజెక్ట్ చేశాడంట. అండ్ మ్యూజిక్ వీడియోస్ కి రిలేటెడ్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే 1987 లో మైకల్ జాక్సన్ బ్యాడ్ మ్యూజిక్ వీడియోని డైరెక్ట్ చేసింది మార్టిన్ స్కార్సెసీ. లేటర్ హీ మేడ్ అ మూవీ నేమ్ స్ట్రీట్ సీన్స్. యాక్చువల్లీ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఎ డాక్యుమెంటరీ వేర్ 1970 టైం పీరియడ్ లో వియత్నాం వార్ మూలన నేషనల్ వైడ్ ఎలా ప్రొటెస్ట్ జరిగింది వాషింగ్టన్, న్యూయార్క్ లో ఇదంతా కూడా చూపించాడంట. అండ్ ఆ మొత్తాన్ని కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ ఈ రెండు మిక్స్ చేసి చూపించాడు. అండ్ ఫైనలీ 1973 లో మీన్ స్ట్రీట్స్ అనే ఒక మూవీ తీశాడు. సో ఆయన కెరియర్ లో వీ కెన్ సే దిస్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్ బికాస్ దిస్ మూవీ డిఫైన్డ్ మార్టిన్ స్కార్సెసీ స్టైల్. లైక్ ఆయన సిగ్నేచర్ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ ఈ మూవీలో మనం క్లియర్ గా చూడొచ్చు. అండ్ లేటర్ ఈ టెక్నిక్స్ తర్వాత ఆయన మూవీస్ లో చాలా సార్లు యూస్ చేశాడు. లైక్ డైనమిక్ కెమెరా వర్క్, లైక్ వన్ షాట్ ట్రాకింగ్ సీక్వెన్స్ చూపిస్తాడు, ఆర్ఎల్స్ హ్యాండ్ హెల్డ్ ఆర్ స్లో మోషన్ షాట్స్. అండ్ అలాగే మ్యూజిక్ కూడా లైక్ ఇన్నోవేటివ్ పాప్ ఆర్ జాజ్ మ్యూజిక్. అండ్ అలాగే ఎడిటింగ్ ప్యాటర్న్. సో ఇలా ఆయన స్టైల్ మొత్తం కూడా ఈ మూవీలో మనం చూడొచ్చు. అండ్ ద మెయిన్ పార్ట్ ఈస్ ఆయన స్టైల్ వైలెన్స్ బికాస్ మిగతా మేకర్స్ చూపించే దానికన్నా ఆయన స్టైల్ ఆఫ్ వైలెన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటది. సో దిస్ మూవీ ఫాలోస్ చార్లీ అండ్ జాన్ అనే 2 క్యారెక్టర్స్. అండ్ ఇది వచ్చేసి తను చిన్నప్పుడు పెరిగిన చిన్న ఇటాలియన్ నేబర్హుడ్ లోనే జరిగిద్ది. సో అక్కడ పెరుగుతున్నప్పుడు తను చిన్నప్పటి నుంచి చూసిన మాఫియా, వైలెన్స్ ఇవన్నిటిని కూడా ఆ మూవీలో తను ఇంక్లూడ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు ఒకవేళ తను ఫిల్మ్ మేకర్ కాకపోతే హీ వాంటెడ్ టు బికమ్ ఏ గ్యాంగ్స్టర్ అని. అండ్ అందుకే దట్స్ వై తర్వాత ఆయన చాలా ఫిల్మ్స్ లో మనం ఈ గ్యాంగ్స్టర్ థీమ్ చూడొచ్చు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఈ మూవీ ఫర్ ద ఫస్ట్ టైం హీ మెట్ రాబర్ట్ డెనెరో వేర్ మార్టిన్ ఫ్రెండ్ రాబర్ట్ ని పరిచయం చేశాడంట. అండ్ రెస్ట్ ఈస్ హిస్టరీ బికాస్ మూవీ లవర్స్ కి తెలుసు వీళ్ళిద్దరిది ఎలాంటి ఐకానిక్ పార్ట్నర్షిప్ అని. సో ఈ మూవీ బడ్జెట్ చాలా తక్కువ ఉండటం వలన తన గొరిల్లా స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ యూస్ చేశాడు. అంటే చాలా వరకు రాగా డైరెక్ట్ స్ట్రీట్స్ లో షూట్ చేయటం. సో చెప్పా కదా థీమ్స్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్ గాను కొత్తగా ఉండటంతో క్రిటికల్ ఈ మూవీని చాలా అప్రిషియేట్ చేశారు. బట్ హాలీవుడ్ లో తన టాప్ డైరెక్టర్ గా మార్చింది మాత్రం 1976 లో రిలీజ్ అయిన టాక్సీ డ్రైవర్ మూవీ వేర్ దిస్ మూవీ ఫాలోస్ అ టాక్సీ
టాక్సీ డ్రైవర్ కాల్డ్ ట్రావిస్. అండ్ ఆ రోల్ ప్లే చేసింది రాబర్ట్ డెనీరో, వెర్ హీ వాజ్ అ వియత్నాం వార్ వెటరన్. లేటర్ తను న్యూయార్క్ లో నైట్ షిఫ్ట్ క్యాబ్ నడుపుకుంటా ఉంటాడు, బట్ ఈ సఫర్స్ ఫ్రమ్ స్లీపింగ్ డిసార్డర్. అందుకే తను నైట్ షిఫ్ట్ నడుపుతా ఉంటాడు. అండ్ లేటర్ ఈ స్లోలీ సఫర్స్ ఫ్రమ్ లోన్లీనెస్, అండ్ దాంతో ఈ స్లోలీ బికమ్ మెంటలీ అన్స్టేబుల్. అండ్ దాని మూలన వాట్ డెసిషన్స్ హీ టుక్ ఇదంతా మనకు చూపిస్తాడు. సో ఈ మూవీలో మెయిన్లీ తను మెంటల్ హెల్త్, లోన్లీనెస్, అలాగే అర్బనైజేషన్ ఇలాంటి థీమ్స్ ని ఎక్స్ప్లోర్ చేశాడు. సో ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ది న్యూయార్క్ పీపుల్ ఎలా ఉండేవాళ్ళు దాంట్లో చాలా యాక్యురేట్ గా పోర్ట్రే చేశాడు. లైక్ ఎలా అందరూ ఇలాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారని. అండ్ ఈ మొత్తాన్ని ఇందాక చెప్పినట్టు ఆయన స్టైల్లో తీశాడు. అండ్ ఇంకోటి, ఈ మూవీ నుంచే తన మూవీస్ లో తను క్యామియోస్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ ఈ మూవీకి అనుకోకుండా జరిగింది. యాక్చువల్లీ ఆ సీన్ లో వేరే యాక్టర్ యాక్ట్ చేయాల్సిందంట, బట్ లాస్ట్ మూమెంట్ లో యాక్టర్ క్యాన్సిల్ చేయడంతో ఇంకా తనే ఆ రోల్ ప్లే చేశాడంట. బట్ నిజంగా ఈ మూవీలో క్యామియో అయినా గానీ తన రోల్ చాలా బాగుంటది. అండ్ ఈ క్యామియో ట్రెండ్ తన మిగతా మూవీస్ లో కంటిన్యూ చేశాడు. సో దీంట్లో రాబర్ట్ డెనీరో ఎక్స్ట్రాడినరీ యాక్ట్ చేశాడు. కొన్ని సీన్ లో తను ఇంప్రొవైజ్ కూడా చేశాడు. ఇన్ఫాక్ట్ మార్టిన్ స్కార్సెసీకి యాక్టర్స్ ఇంప్రొవైజేషన్ అంటే చాలా ఇష్టం అంట. ఇన్ఫాక్ట్ ఈ మూవీలో కూడా యూ టాకింగ్ టు మీ అని ఒక ఇంప్రొవైజ్ సీన్ ఉంటది. So వీటన్నిటి మూలన ఫిల్మ్ బికేమ్ a huge blockbuster, like commercially and critically also, where 4 Oscar awards కి it was nominated, but దేంట్లోనూ గెలవలేదు. కానీ స్టిల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ మూవీ గెలిచింది. సో టిల్ డేట్ టాక్సీ డ్రైవర్ ఇస్ కన్సిడర్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీ. సో ఈ మూవీ ఎంత హిట్ అయినా గానీ 1977 లో రిలీజ్ అయిన అండ్ నెక్స్ట్ మూవీ న్యూయార్క్ ఇట్ వాజ్ అ బిగ్ ఫెయిల్యూర్. సో యాక్చువల్లీ హోమ్ టౌన్ కి ట్రిబ్యూట్ ఇస్తా ఒక మ్యూజికల్ లాంటి మూవీ తీద్దాం అనుకున్నాడు, బట్ అది సరిగ్గా కుదరలేదు. దాంతో ఈ మూవీ ఎవరికీ నచ్చలేదు అండ్ ఇట్ వాజ్ అ ఫెయిల్యూర్ ఎట్ బాక్స్ ఆఫీస్. కానీ మెయిన్ ప్రాబ్లం, ఈ మూవీ ఫెయిల్యూర్ తో హీ వెంట్ ఇన్ టు డిప్రెషన్ అండ్ అలాగే హీ గాట్ ఎడిక్టెడ్ టు డ్రగ్స్. సో ఇలా ఈ పాయింట్ లో పర్సనల్ లైఫ్ లో హీ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, బట్ తన ఫ్రెండ్ అండ్ రాబర్ట్ డెనీరో ఎడిక్షన్ నుంచి బయటికి రావడానికి చాలా హెల్ప్ చేశాడు. వేర్ ఆఫ్టర్ దట్ హీ మేడ్ ఎ డాక్యుమెంటరీ కాల్డ్ ది లాస్ట్ విట్స్. సో దిస్ వాస్ టెక్నికలీ ఏ కాన్సెప్ట్ ఫిల్మ్ ఆర్ యూ కెన్ సే డాక్యుమెంటరీ విచ్ వాస్ బేస్డ్ ఆన్ ది బ్యాండ్ అండ్ అలాగే సక్సెస్ఫుల్ కూడా అయ్యింది, బట్ స్టిల్ ఇట్ వాస్ ఎ కాన్సెప్ట్ ఫిల్మ్. సో ఎడిక్షన్ మూలన ఓవర్డోస్ అయ్యి హాస్పిటల్ లో అడ్మిట్ అయినప్పుడు ఆయన దగ్గరకు రాబర్ట్ వచ్చాడు అండ్ ఈ సెడ్ ఇంకా ఇదంతా ఆపేసి లెట్స్ మేక్ అ మూవీ ఆన్ బాక్సర్ అని. వేర్ ఫస్ట్ లో స్కార్సెసీ వద్దని చెప్పినా గానీ రాబర్ట్ కన్విన్స్డ్ హిమ్. అలా వాళ్ళిద్దరూ కలిసి రేజింగ్ బుల్ అనే ఒక మూవీ తీశారు స్టారింగ్ రాబర్ట్ డెనీరో. అండ్ ఆ మూవీ రిలీజ్ అవడంతోనే ఇట్ వాజ్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అండ్ స్పోర్ట్స్ జానర్ లో ఇట్ బికేమ్ ఏ కల్ట్ క్లాసిక్. సో యాక్చువల్లీ దిస్ మూవీ ఇస్ ఎ బయోపిక్ ఆఫ్ బాక్సర్ నేమ్ జేక్ లెమోతా. సో ఇట్ వాజ్ అ బయోపిక్ అండ్ ఆ టైం పీరియడ్ ని మ్యాచ్ చేయడానికి ఈ మూవీ మొత్తాన్ని బ్లాక్ అండ్ వైట్ లో తీశారు. అండ్ ఈ మూవీ కోసం రాబర్ట్ వెంట్ త్రూ ఏ ఎక్స్టెన్సివ్ ఫిజికల్ ట్రైనింగ్. ఇన్ఫాక్ట్ తన రియల్ లైఫ్ లో కొన్ని బాక్సింగ్ మ్యాచెస్ కు వెళ్ళాడు. సో క్రిటికలీ అండ్ కమర్షియల్లీ కూడా దిస్ మూవీ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. ఇన్ఫాక్ట్ ఈ మూవీకి రాబర్ట్ బెస్ట్ యాక్టర్ ఆస్కార్ అవార్డ్ గెలిచాడు అండ్ అలాగే ఎడిటింగ్ కూడా ఈ మూవీ ఆస్కార్ అవార్డ్ గెలిచింది. అండ్ ఇవి కాకుండా అదర్ 6 కేటగిరీస్ కూడా ఈ మూవీని నామినేట్ చేశారంట. బట్ ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి 1982 లో ది కింగ్ ఆఫ్ కామెడీ అనే ఒక మూవీ తీశారు, వేర్ మూవీ ఫోకస్డ్ ఆన్ ఏ ఆస్పైరింగ్ స్టాండప్ కమెడియన్. బట్ దట్ మూవీ వాజ్ అ హ్యూజ్ డిజాస్టర్, వేర్ $19 million కి దట్ కలెక్టెడ్ ఓన్లీ $2.5 million బికాస్ ఆడియన్స్ మూవీలో చూపించిన డార్క్ హ్యూమర్ థీమ్ మిగతా థీమ్స్ కి కనెక్ట్ అవ్వలేకపోయారు. దాంతో ఇట్ వాజ్ అ హ్యూజ్ ఫ్లాప్. సో ఈ మూవీతో ఫెయిలియర్ చూసినా గానీ దీని తర్వాత 1985 లో ఆఫ్టర్ అవర్స్ అనే మూవీ తీశాడు, మెన్హాటన్ లో జరిగే డార్క్ కామెడీ థ్రిల్లర్. అండ్ ఈ మూవీ క్యాన్స్ లో తాను బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గెలిచాడు. అండ్ ఆ తర్వాత ఒక మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్లీ సక్సెస్ఫుల్ మూవీ తయారు చేశాడు విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ది కలర్ ఆఫ్ మనీ. అండ్ దీంట్లోనే ఫర్ ది ఫస్ట్ టైం హీ వర్క్ విత్ టామ్ క్రూజ్. వేర్ యాక్చువల్లీ మూవీ వచ్చేసి 1961 లో రిలీజ్ అయిన ది హస్లర్స్ మూవీ కంటిన్యూషన్. వేర్ ఆ మూవీ కంప్లీట్ అయిన 25 years కి ఈ మూవీ కంటిన్యూ అవుతుంది. వేర్ ఇంతవరకు పాల్ న్యూమన్ వాజ్ ఏ సక్సెస్ఫుల్ పూల్ ప్లేయర్, బట్ ఎట్ ప్రెసెంట్ అదంతా వదిలేసి హీస్ ఎ సక్సెస్ఫుల్ లిక్కర్ సేల్స్ మెన్. బట్ అప్పుడు తను యంగ్ అండ్ నేచురల్లీ టాలెంటెడ్ అయిన టామ్ క్రూజ్ ను కలుస్తాడు. సో అలా దిస్ మూవీ కంటిన్యూస్. అండ్ అకార్డింగ్ టు మార్టిన్ స్కార్సెసీ దిస్ వాస్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ విచ్ వాస్ కంప్లీటెడ్ అండర్ గివెన్ బడ్జెట్ అండ్ షెడ్యూల్ అంట. సో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ పరంగా $14 million తో తయారు చేస్తే $52 million కలెక్ట్ చేసింది. అండ్ అలాగే క్రిటికలీ కూడా ఇట్ వాస్ సక్సెస్ఫుల్, వేర్ పాల్ న్యూమన్ వన్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అండ్ అలాగే బెస్ట్ పిక్చర్ అండ్ డైరెక్టర్ కూడా ఈ మూవీ నామినేట్ చేశారు కానీ దేంట్లోనూ గెలవలేదు. సో తన టిపికల్ గ్యాంగ్స్టర్ మూవీస్ కన్నా దిస్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్. అండ్ ఈ మూవీ సక్సెస్ఫుల్ అవటంతోనే ఈ గాట్ టు వర్క్ ఆన్ హిస్ డ్రీమ్ ప్రాజెక్ట్ విచ్ వాస్ ది లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్. అండ్ దాన్ని 1988 లో రిలీజ్ చేశాడు. బట్ రిలీజ్ చేయడంతోనే ఇట్ బికేమ్ మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీ ఇన్ మార్టిన్ స్కార్సెసీస్ కెరియర్ బికాస్ ఈ మూవీలో తను జీసస్ ని పోర్ట్రేట్ చేసిన విధానం ఎవరికీ నచ్చలేదు. అండ్ అలా ఇట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ అండ్ బికేమ్ అ హ్యూజ్ బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్. బట్ కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ 1990 లో రాబర్ట్ తో కలిసి గుడ్ ఫెల్లస్ అనే ఒక క్రైమ్ డ్రామా మూవీ తీశాడు. అండ్ అది ఎంత పెద్ద హిట్ అయిందంటే టిల్ డేట్ ఇట్ ఇస్ కన్సిడర్ ఆఫ్టర్ గాడ్ ఫాదర్
వన్ ఆఫ్ ద బెస్ట్ గ్యాంగ్స్టర్ మూవీ ఎవర్ అని. వేర్ హెన్రీ హిల్ అనే అతనిది బయోపిక్ ఈ మూవీ. లైక్ ఎలా తను స్లోలీ మాఫియాలోకి ఎంటర్ అయ్యి అక్కడ తను గ్రో అయ్యాడు అండ్ అలాగే క్రైమ్ వరల్డ్ ఇదంతా కూడా ఆ మూవీలో చూపించాడు. మెయిన్లీ గ్యాంగ్స్టర్ లైఫ్ స్టైల్ ఎంత బ్రూటల్ గా ఉంటుందో ఈ మూవీలో చూపించాడు. వేర్ కంప్లీట్ గా తను స్టైల్ అండ్ టెక్నిక్స్ ఈ మూవీలో చూపించాడు. లైక్ సినిమాటోగ్రఫీ, నెరేటివ్ స్టైల్, మ్యూజిక్ ఇవన్నీ కూడా. దాంతో ఈ మూవీలో కొన్ని ఐకానిక్ సీన్స్ ఉన్నాయి అండ్ వీటన్నిటి మూలన ఆస్కర్స్ లో బెస్ట్ పిక్చర్, డైరెక్టర్ ఇలా 6 కేటగిరీస్ లో ఈ మూవీని నామినేట్ చేశారు. వీటన్నిటిలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఒక్క అవార్డు ఈ మూవీ గెలిచింది. సో ఒక రకంగా క్రైమ్ జోనర్ లోనే ఇట్ వాజ్ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అండ్ ఈ మూవీని అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాప్ గ్రేటెస్ట్ 100 మూవీస్ లిస్ట్ లో యాడ్ చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ కొన్నాటికి వర్క్ చేశాడు. బట్ మళ్ళీ 1995 లో రాబర్ట్ డెనిరోతో కలిసి కెసినో అనే ఇంకో హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ దిస్ వాజ్ హిస్ ఫస్ట్ $100 మిలియన్ మూవీ. ఈ మూవీ $40 మిలియన్ బడ్జెట్ తో $116 మిలియన్ కలెక్ట్ చేసింది. మెయిన్లీ దిస్ మూవీ ఫోకసెస్ ఆన్ లాస్ వేగస్ లో ఉండే కసినోస్. లైక్ అక్కడ కల్చర్ అలాంటిది, అక్కడ ఎలా చీటింగ్ జరుగుతుంది ఇవన్నీ కూడా చూపించింది. ఇన్ఫాక్ట్ ఈ మూవీ ప్రొడ్యూసర్ అన్నాడు ఈ మూవీలో మోస్ట్ డిఫికల్ట్ పార్టీస్ కెసినోస్ లో చీటింగ్ ఎలా జరిగిద్దో చెప్పే వాళ్ళని పట్టుకోవటం. అండ్ అలాగే ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీలో కాస్ట్యూమ్స్ కి వాళ్ళు $1 మిలియన్ ఖర్చు పెట్టారంట. ఈ మూవీ కూడా ఆస్కర్స్ లో చాలా వాటికి నామినేట్ అయింది. లైక్ బెస్ట్ డైరెక్టర్, సపోర్టింగ్ యాక్టర్ వీటన్నిటికి. బట్ ఏ అవార్డు గెలవలేదు. బట్ స్టిల్ టిల్ డేట్ ఈ జానర్ లో దిస్ మూవీ ఇస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద కల్ట్ క్లాసిక్. అండ్ ఆ నెక్స్ట్ 1997 లో కుందన్ అనే ఇంకో మూవీ తీశాడు విచ్ వాస్ బేస్డ్ ఆన్ 14th దలైలామా. సో ఇది బేసిక్లీ ఒక బయోపిక్. బట్ ఆడియన్స్ ఈ మూవీకి పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. అండ్ పైగా ఈ మూవీ కూడా కాంట్రవర్సీస్ క్రియేట్ చేసింది, మెయిన్లీ చైనీస్ గవర్నమెంట్ తో. బికాస్ ఈ మూవీలో టిబెట్ చైనీస్ ఇన్వేషన్ చూపించారు. దాంతో చైనీస్ గవర్నమెంట్ వాజ్ అఫెండెడ్. సో ఇలా ఈ మూవీ పెద్దగా ఆడలేదు. ఇట్ వాజ్ అ బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్. అండ్ ఆఫ్టర్ దట్ కొన్ని వర్క్స్ తో హీ కంప్లీటెడ్ 90s టైమ్ పీరియడ్. అండ్ ఆఫ్టర్ దిస్ వీ కెన్ సే ఫేజ్ 2. లియో ఫస్ట్ మూవీలో హీ వర్క్ విత్ రాబర్ట్. వేరే మూవీ పేరు వచ్చేసి దిస్ బాయ్స్ లైఫ్. అండ్ ఆ మూవీ తర్వాత లియో గురించి రాబర్ట్ మాటిని చెప్పాడు. లేటర్ తను ఒక రోజు టీవీలో వాట్ సిట్టింగ్ గిల్బర్ట్ గ్రేప్ మూవీ చూశాడు. వేరే లియో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ ఆ తర్వాత టైటానిక్ తో ఒక హ్యూజ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. సో ఆఫ్టర్ దట్ 2002 లో స్కార్సెసీ లియోతో కలిసి గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్ అనే మూవీ తీశాడు. అండ్ ఈ మూవీ నుంచి వీళ్ళిద్దరు ఐకానిక్ పార్ట్నర్షిప్ స్టార్ట్ అయింది. వేరే $100 మిలియన్ బడ్జెట్ తో ఈ మూవీని తయారు చేశారు. ఇన్ఫాక్ట్ బడ్జెట్ ఎక్కువ అవడంతో మార్టినో లియో ఇద్దరు వాళ్ళ సాలరీస్ తగ్గించుకున్నారు. సో మెయిన్లీ ఈ మూవీ 1800 టైం పీరియడ్ లో న్యూయార్క్ అని అక్కడ ఉన్న గ్యాంగ్స్ గురించి తీశారు. సో ఈ మూవీలో చూపించిన బ్యాటిల్, ఓపెనింగ్ సీక్వెన్సెస్, సినిమాటోగ్రఫీ, సెట్ డిజైన్, ప్రొడక్షన్ క్వాలిటీ ఇవన్నీ కూడా స్టాండ్ అవుట్ అవుతాయి. అండ్ అన్నిటికన్నా మెయిన్లీ డైరెక్షన్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్. అండ్ వీటన్నిటి మూలన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సక్సెస్ఫుల్ అయింది. వేరే $100 మిలియన్ తో తీస్తే $200 మిలియన్ ఈ మూవీ కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీని కూడా ఆస్కర్స్ కి 10 కేటగిరీస్ లో నామినేట్ చేశారు. లైక్ బెస్ట్ యాక్టర్, డైరెక్టర్ వీటన్నిటిలో. కానీ ఈ మూవీ కూడా ఏది గెలవలేదు. కానీ స్టిల్ గోల్డెన్ గ్లోబ్స్ అండ్ బాఫ్టా అవార్డ్స్ లో కొన్ని అవార్డ్స్ ఈ మూవీ గెలిచింది. అండ్ ఈ తర్వాత మళ్ళీ డికాప్రియోతో కలిసి కంటిన్యూస్లీ హ్యూజ్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. లైక్ ఏవియేటర్ $100 మిలియన్ బడ్జెట్ తో $200 మిలియన్ కలెక్ట్ చేసింది. వేర్ టెల్స్ ద స్టోరీ ఆఫ్ హావర్డ్ అనే ఒక రియల్ లైఫ్ పర్సన్. అండ్ ఆ నెక్స్ట్ 2006 లో మళ్ళీ డికాప్రియోతో కలిసి ది డిపార్టెడ్ అనే మూవీ తీశాడు. అండ్ అదైతే ఏకంగా $290 మిలియన్ కలెక్ట్ చేసింది. అండ్ ఇట్ వాజ్ అ హైయెస్ట్ క్రాసింగ్ ఫిలిం ఇన్ స్కార్సెసీ కెరియర్. అండ్ అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫైనలీ ఈ మూవీకి స్కార్సెసీ బెస్ట్ డైరెక్టర్ ఆస్కర్ అవార్డ్ గెలిచాడు. అంటే లిటరలీ ఈ మూవీ కన్నా ముందు ఓన్లీ బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలోనే తన్ని 6 టైమ్స్ నామినేట్ చేశారు. ఇన్ఫాక్ట్ అందుకే అవార్డ్ తీసుకుంటున్నప్పుడు తను అన్నాడు దట్ తను చాలా హ్యాపీగా ఉన్నాడు బికాస్ ఇట్ టుక్ సో లాంగ్ టు విన్ దిస్ ఆస్కర్ అవార్డ్. బికాస్ ఒకళ్ళు ముందే గెలిచేసి ఉంటే ఖచ్చితంగా తన మూవీస్ మీద ఈ ఎఫెక్ట్ ఉండేదని. అండ్ ఆ అవార్డ్ కూడా తన ఫ్రెండ్స్ అయినా ఇంకో 3 లెజెండరీ డైరెక్టర్స్ ఇచ్చారు, విచ్ మేక్స్ ఇట్ మోర్ స్పెషల్. Could you double check the envelope? Thank you. So, I mean, I'm overwhelmed with this. And ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే తను డైరెక్ట్ చేసిన 20 డిఫరెంట్ యాక్టర్స్ ఆస్కర్స్ లో నామినేట్ అయ్యారు ఫర్ దేర్ పర్ఫార్మెన్స్. అండ్ ఈ మూవీ తర్వాత మళ్ళీ 2000 డికాప్రియోతో కలిసి షటర్ ఐలాండ్ అనే ఇంకో ఐకానిక్ మూవీ తయారు చేశాడు. మరి డికాప్రియో క్యారెక్టర్ ఒక ఐలాండ్ మీద ఉన్న ప్రిజన్ లో జరిగిన మిస్సింగ్ కేసును సాల్వ్ చేయడానికి వెళ్తాడు. అండ్ అక్కడ నుంచి మూవీ స్లోలీ ఎక్స్ట్రాడినరీగా టర్న్ అయ్యిద్ది, ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో. అండ్ అందుకే ఈ మూవీని కూడా వన్ ఆఫ్ ది కల్ట్ క్లాసిక్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఇలా ఈ మూవీ కూడా కమర్షియల్ అండ్ క్రిటికలీ చాలా సక్సెస్ఫుల్ అయ్యింది. అండ్ లేటర్ 2011 లో హ్యూగో అనే ఒక పిల్లల మూవీ తీశాడు. సో ఈ మూవీ తీయడానికి మెయిన్ రీజన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు దట్ తన ఫిల్మోగ్రఫీలో వాళ్ళ కూతురు చూడగలిగేట్టు ఒక్క మూవీ అయినా ఉండాలని చెప్పి ఈ మూవీని తీసాడంట. కానీ ఈ మూవీ తర్వాత 2013 లో తన 47 ఇయర్స్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అండ్ అది కూడా డికాప్రియోతో కలిసి, విచ్ ఇస్ ది వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్. Real question is this: was all this legal? Absolutely not.
వెరీ మూవీ నియర్లీ $400 million కలెక్ట్ చేసింది అండ్ అది కూడా పైగా R-rated అయ్యుండి. సో ఈ మూవీ మెయిన్లీ రియల్ లైఫ్ స్టాక్ బ్రోకర్ అయిన జార్డన్ బెల్ఫోర్డ్ బయోపిక్ అండ్ ఐ థింక్ ఆల్రెడీ చాలా మంది ఆడియన్స్ ఈ మూవీ చూసే ఉంటారు. సో అందుకే ఐ థింక్ యూ ఆల్ నో ఎందుకు ఈ మూవీ ఇంత ఐకానిక్ అని. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొన్ని మూవీస్ కు వర్క్ చేశాడు, బట్ స్టాండ్ అవుట్ అయిందల్లా 2019 లో రిలీజ్ అయిన ఐరిష్ మెన్. సో యాక్చువల్లీ ఈ మూవీని చాలా లిమిటెడ్ గా రిలీజ్ చేశారు, లేటర్ దీన్ని నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేయడానికి. అండ్ ఈ మూవీలో మళ్ళీ తను రాబర్ట్ తో వర్క్ చేశాడు. సో ఈ మూవీ మెయిన్లీ ఫ్రాంక్ అనే అతన్ని ఫోకస్ చేసిద్ది, వెర్ హీ వాజ్ అ వరల్డ్ వార్ II వెటరన్ అండ్ ఆ తర్వాత తను ఎలా స్లోలీ క్రైమ్ లోకి ఎంటర్ అయ్యాడు అండ్ ఫ్రమ్ దేర్ తను ఎలాంటి పనులు చేశాడని. సో ఈ మూవీ చాలా బాగుంటుందో క్రిటికలీ దిస్ మూవీ వాస్ వెరీ అప్రిషియేటెడ్. ఇన్ఫాక్ట్ చాలా మంది అంటారు ఈ మూవీతో స్కార్సెసిస్ క్రైమ్ ట్రిలాజీ కంప్లీటెడ్ అని, ఇన్ విచ్ ఫస్ట్ వన్ ఇస్ గుడ్ ఫెలోస్, సెకండ్ వన్ ఇస్ కెసినో అండ్ థర్డ్ వన్ ఇస్ ఐరిష్ మెన్. అండ్ ఈ మూవీకి ఫర్ ద ఫస్ట్ టైం హీ వర్క్ విత్ ఇంకో ఐకానిక్ యాక్టర్ అయిన అల్ పచినో. ఇన్ఫాక్ట్ స్కార్సెసి ఎప్పటి నుంచో తనతో వర్క్ చేయాలనుకున్నాడు, డిపార్టెడ్ లో కూడా ఒక రోల్ ఆఫర్ చేశాడు, బట్ హీ రిజెక్టెడ్ ఇట్. అండ్ అలాగే అబౌట్ దిస్ మూవీ స్కార్సెసి అన్నాడు ఈ మూవీ తయారు చేయడానికి ఏ పెద్ద హాలీవుడ్ స్టూడియో ముందుకు రాలేదు, బికాస్ మెయిన్లీ రాబర్ట్ ని పెట్టి మూవీ తీయడానికి ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపిలేదంట. ఇన్ఫాక్ట్ స్కార్సెసి కూడా ఆఫ్టర్ కెసినో మళ్ళీ ఈ మూవీకే రాబర్ట్ తో వర్క్ చేశాడు అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఇట్ వాస్ దేర్ 10th ఫిల్మ్. కానీ ఫైనలీ నెట్ఫ్లిక్స్ CEO అయిన టెడ్ ఒప్పుకోవడంతో ఈ మూవీని $160 million బడ్జెట్ తో తీశారని చెప్పి అన్నాడు. అండ్ అలాగే తన కెరియర్ లోనే దిస్ వాస్ ది లాంగెస్ట్ ఫిల్మ్ టు షూట్ విచ్ టుక్ 106 days. అండ్ అదొకటే కాదు 3 hours 30 minutes రన్ టైమ్ తో దిస్ వాస్ ది లాంగెస్ట్ మార్టిన్ స్కార్సెసిస్ ఫిల్మ్. అండ్ ఈ మూవీ తర్వాత 2023 లో రాబర్ట్ అను డికాప్రియో ఇద్దరితో కలిసి కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ మూవీ తీశాడు. సో ఈ మూవీని యాపిల్ టీవీ ప్రొడ్యూస్ చేసింది అండ్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి $200 million. సో దాంతో ఇట్ బికేమ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ బయోగ్రాఫికల్ ఫిల్మ్ ఎవర్ మేడ్. తను ప్రీవియస్ గా డైరెక్ట్ చేసిన ఐరిష్ మ్యాన్ మూవీ బడ్జెట్ వచ్చేసి $159 million. సో ఈ మూవీ ఆ బడ్జెట్ ను కూడా దాటేసింది అండ్ అలాగే ఇట్ బికేమ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ R-rated ఫిల్మ్ ఎవర్. ప్రీవియస్ గా 2021 లో రిలీజ్ అయిన మేట్రిక్స్ 4th పార్ట్ $190 million తో టాప్ లో ఉండేది. సో ఈ మూవీ దాన్ని కూడా క్రాస్ చేసింది. అండ్ అలాగే ఈ మూవీకి డికాప్రియో కెరియర్ లోనే బిగ్గెస్ట్ సాలరీ ఇచ్చారు విచ్ ఇస్ $30 million. అండ్ అలాగే వాళ్ళిద్దరు కొలాబరేషన్ లో ఇట్ వాస్ దేర్ 7th ఫిల్మ్. ఇన్ఫాక్ట్ 2007 లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు తీసుకుంటున్నప్పుడు హీ సెడ్ డికాప్రియోతో కలిసి ఇంకో 12 years వర్క్ చేస్తానని. అండ్ ఈ మూవీతో మళ్ళీ అది కూడా కంప్లీట్ అయింది. 6.5 years work we've done together. I hope another 12, another 15. సో దిస్ మూవీ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ నేటివ్ అమెరికన్స్, ఎలా బయట వాళ్ళు వచ్చి వాళ్ళని ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళని యూజ్ చేసుకున్నారో దీని గురించి ఈ మూవీ చూపించింది. ఈ మూవీ చూడడానికి బాగుంటుంది కానీ థియేటర్స్ లో పెద్దగా ఈ మూవీ ఆడలేదు. దానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి ఈ మూవీ రన్ టైం. ఈ మూవీ రన్ టైం వచ్చేసి నియర్లీ 3 hours 26 minutes. బట్ క్రిటికలీ చాలా మందికి ఈ మూవీ నచ్చింది. అండ్ ఈ మూవీకి అట్ ద ఏజ్ ఆఫ్ 81 హీ వాస్ నామినేటెడ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్. సో అపార్ట్ ఫ్రమ్ మూవీస్ 1990 లో హీ స్టార్టెడ్ ఎ ఫిల్మ్ ఫౌండేషన్ అండ్ ఆ ఫౌండేషన్ మెయిన్ గోల్ వచ్చేసి పాత్ మూవీస్ ని ప్రిజర్వ్ చేయటం. బికాస్ స్కార్సెసి బిలీవ్స్ ఎవ్రీ ఫిల్మ్ టెల్స్ అబౌట్ దట్ టైమ్ పీరియడ్ మోర్ దెన్ ఎంటర్టైన్మెంట్, దే ఆర్ హిస్టారిక్ డాక్యుమెంట్స్ అని. సో వాటిని యూజ్ చేసి తర్వాత జనరేషన్ చాలా నేర్చుకుంటే అని చెప్పి హీ బిలీవ్స్. సో అందుకే తను ఆ ఫౌండేషన్ క్రియేట్ చేశాడు అండ్ ఆ ఫౌండేషన్ యూజ్ చేసి తను ఎన్నో 100 ఫిల్మ్స్ ని రిస్టోర్ చేశాడు. 850 up to now. And there'll be more in the future. లైక్ సత్యజిత్ రేవి కూడా తను చాలా ఫిల్మ్స్ రిస్టోర్ చేశాడు. అండ్ అలాగే 2007 లో వరల్డ్ సినిమా ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశాడు విచ్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ అదర్ కంట్రీస్ లైక్ ఆఫ్రికా, ఏషియా, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అండ్ మెనీ మోర్. అండ్ అలాగే హీ లైక్స్ టు టీచ్ నెక్స్ట్ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్. సో రీసెంట్ గా ఆయన చెప్పిన కొన్ని కమెంట్స్ బాగా వైరల్ అయినాయి. లైక్ వన్ ఇస్ డైరెక్టర్స్ కట్ అంటూ ఏమీ ఉండకూడదు, బికాస్ ఒకసారి మూవీ థియేటర్ కి వచ్చిందంటే అది ఫైనల్ అవుట్పుట్. అండ్ అలాగే అకార్డింగ్ టు హిమ్ మార్వెల్ మూవీస్ ఆర్ నాట్ సినిమా అని. సో ఈ స్టేట్మెంట్ కి చాలా మంది ఇంటర్నెట్ లో అఫెండ్ అయ్యారు. అండ్ స్కార్సెసి తీద్దాం అనుకున్న 2 movies are in development, like first one The Life of Jesus and second one Frank Project. So ఇలా across decades he gave a huge contribution to movie industry with a brilliant filmography. And తన ఫస్ట్ మూవీకి తను ఎంతైతే ప్యాషనెట్ గా ఉన్నాడో till now తను అంతే ప్యాషనెట్ గా ఉన్నాడు టువర్డ్స్ సినిమా. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అన్నాడు దట్ ఈస్ నెవర్ గోయింగ్ టు సే గుడ్ బై టు సినిమా. తన దగ్గర చెప్పడానికి ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయంట అండ్ ఈ విషెస్ దట్ గాడ్ తనక స్ట్రెంత్ ఇవ్వాలని. సో ఆన్ హిస్ బర్త్డే లెట్ us also wish గాడ్ తనక స్ట్రెంత్ ఇవ్వాలని. సో ఇంకా దిస్ ఇస్ ఎవ్రీథింగ్ అబౌట్ లెజెండరీ డైరెక్టర్ అయిన మార్టిన్ స్కార్సెసి. సో మీరు వీడియో ఎక్కడి దాకా చూసారు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో డెఫినెట్లీ కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే మీ ఫేవరెట్ స్కార్సెసి మూవీస్ కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.